ఓం శాంతి. మురళీ డేట్ 26/9/2025. ఈరోజు బాబా చెప్తున్నారు, అంతులేనంత సంతోషంగా ఉండాలి అంటే ఒక్క విషయాన్ని సదా గుర్తుంచుకోండి. మేము బాబా ఇచ్చే శ్రీమతం ద్వారా మా సత్యగి రాజధానిని స్థాపన చేస్తున్నాము అన్న విషయం ఎల్లప్పుడూ గుర్తుంటే సంతోషంగా ఉంటారు. బాబా రోజు జ్ఞాన భోజనం పెడతారు. ఏ పిల్లలకు జీర్ణమవ్వదు? ఎవరైతే తప్పులు చేసి ఎవ్వరికి తెలియకూడదు అని దాస్తారో, వికారీగా అయ్యి క్లాసులో కూర్చుంటారో, వారికి జ్ఞానం విన్నా జీర్ణమవ్వదు. వారు వారి నోటి నుంచి ఎప్పుడూ కూడా భగవాను వాచ కామం మహాశత్రువు అని ఎప్పుడూ ఎవరికీ చెప్పలేరు. వారి మనస్సు ఎప్పుడూ లోలోపల తింటూ ఉంటుంది. ఇంకా వారు అసూరి సాంప్రదాయాలుగా అయిపోతారు. పరస్పరం కానీ బాబాతో కానీ ఎప్పుడూ అలగకండి. బాబా వచ్చింది మనందర్నీ ఆనందపరచటానికి. మనకి తోడుగా ఉన్నారు బాబా, కాబట్టి ఎప్పుడూ ఏ విషయంలో చింతించకండి. బాబాని ఎప్పుడూ ఎదిరించకూడదు. పాత ప్రపంచం పైన, పాత దేహం పైన మనస్సు పెట్టుకోకండి. సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు, సత్యమైన సద్గురువుతో సదా సత్యంగా ఉండాలి. ఎప్పుడు ఒక్కరి శ్రీమతం పైన నడుస్తూ ఆత్మ అభిమానిగా కావాలి. సూర్యుడు విశ్వానికి ప్రకాశాన్నిస్తాడు. అనేక అవినాశి ప్రాప్తుల అనుభూతిని కలిగిస్తారు. అలానే తపస్వి ఆత్మలు కూడా తన తపస్య స్వరూపంతో అనేకులకు ప్రాప్తి యొక్క కిరణాలని అనుభూతి చేయిస్తారు. ఇతరులకు అనుభూతి చేయించాలంటే ముందు జమా ఖాతాను పెంచుకోవాలి. అప్పుడు జమా చేసుకున్న దాన్ని మాస్టర్ విధాతగా ఇస్తూ ఉండాలి. తపస్వి మూర్తి అంటేనే తన తపస్య ద్వారా శాంతి శక్తి కిరణాలని నలువైపులా వ్యాపింపచేసేవారు. స్వయం నిర్మాణ చిత్తులుగా సరువులకు గౌరవాన్నిస్తూ ముందుకెళ్లటమే సత్యమైన పరోపకారం. మనందరం మాస్టర్ విధాతలము. ఈ రోజటి మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలు, మేము శ్రీమతం ద్వారా మా సత్యగి రాజధానిని స్థాపించుకుంటున్నాము అని సదా స్మృతిలో ఉన్నట్లయితే అపారమైన సంతోషం ఉంటుంది. ప్రశ్న: ఈ జ్ఞాన భోజనం ఏ పిల్లలకు జీర్ణమవ్వదు? జవాబు: ఎవరైతే తప్పులు చేసి అంటే చీచి పతితులుగా అయ్యి మళ్ళీ దాస్తారో, పతితులుగా అయ్యి క్లాసులో దాక్కొని కూర్చుంటారో, అటువంటి వారికి ఈ జ్ఞానం అరగదు. భగవాను వాచ కామం మహాశత్రువు అని తమ నోటితో వారు ఎప్పుడూ అనలేరు. వారి మనస్సు లోలోపల తింటూ ఉంటుంది. వారు అసూరి సాంప్రదాయాలుగా అయిపోతారు. ఓం శాంతి. బాబా కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తారు.
వారు ఎటువంటి తండ్రియో తెలియచేస్తూ మీరు ఆ తండ్రి మహిమ చెయ్యాలి. సత్ శివ్ బాబా, సత్ శివ టీచర్, సత్ శివ గురువు అని గాయనం కూడా చేస్తారు. వారే సత్యమైన వారు కదా. మనకు సత్యమైన శివ్ బాబా లభించారు అని పిల్లలకు తెలుసు. పిల్లలమైన మనం ఇప్పుడు శ్రీమతంపై ఒకే మతం వారిగా అవుతున్నాము. కావున శ్రీమతంపై నడవాలి కదా. ఒకటి దేహి అభిమానిగా అవ్వండి మరియు బాబాని స్మృతి చెయ్యండి. ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ కళ్యాణాన్ని చేసుకుంటారు. మీరు మళ్ళీ మీ రాజధానిని స్థాపించుకుంటున్నారు. ఇంతకు ముందు కూడా మీ రాజధాని ఉండేది. దేవీ దేవత ధర్మానికి చెందిన మనమే 84 జన్మలు తీసుకొని ఇప్పుడు అంతిమ సమయంలో సంగమ యుగంలో ఉన్నాము. ఈ పురుషోత్తమ సంగమ యుగం గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకా ఎవరికీ తెలియదు. బాబా ఎన్నో పాయింట్లను ఇస్తూ ఉంటారు. పిల్లలు, మీరు బాగా స్మృతిలో ఉన్నట్లయితే మీరు ఎంతో సంతోషంలో ఉంటారు. కానీ బాబాను స్మృతి చెయ్యటానికి బదులు ప్రాపంచిక విషయాలలోకి ఎక్కువగా వెళతారు. శ్రీమతంపై మేము మా రాజ్యాన్ని స్థాపిస్తున్నాము అన్న స్మృతి ఎల్లప్పుడూ ఉండాలి. ఉన్నతోన్నతమైన వారు భగవంతుడు అన్న గాయనం కూడా ఉంది. వారి మతమే ఉన్నతమైన శ్రీమతం. శ్రీమతం ఏమి నేర్పిస్తుంది? సహజ రాజయోగం. రాజ్యం కోసం చదివిస్తున్నారు. మీ తండ్రి ద్వారా సృష్టి ఆది మధ్య అంతం తెలుసుకొని మళ్ళీ దైవీ గుణాలను కూడా ధారణ చెయ్యాలి. బాబాని ఎప్పుడూ ఎదుర్కోకూడదు. చాలా మంది పిల్లలు స్వయాన్ని సేవాదారులుగా భావిస్తూ అహంకారంలోకి వచ్చేస్తారు. ఇలా చాలా మంది ఉంటారు. అప్పుడు ఎక్కడైనా ఓడిపోతే వెంటనే ఆ నశ అంతా ఎగిరిపోతుంది. మాతలైన మీరు ఏమీ చదువుకోలేదు. మీరు చదువుకొని ఉన్నట్లయితే అద్భుతాలు చేసి చూపించేవారు. పురుషులలో చదువుకున్న వారు కొద్దిమంది ఉన్నారు. కుమారీలైన మీరు ఎంతగా బాబా పేరుని ప్రఖ్యాతి చెయ్యాలి. మీరు శ్రీమతంపై రాజ్యాన్ని స్థాపించారు. నారి నుండి లక్ష్మిగా అయ్యారు. మరి మీలో ఎంత నశ ఉండాలి. ఇక్కడ చూడండి, పైసాకు విలువలేని చదువుపై తమ జీవితాలనే అర్పిస్తున్నారు. అరే, మీరు సుందరంగా అవుతూ మళ్ళీ నల్లగా ఉన్న తమో ప్రధానతపై మీ మనస్సుని ఎందుకు పెట్టుకుంటున్నారు? ఈ శ్మశానంపై మనస్సు పెట్టుకోకూడదు. మనం బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాం. పాత ప్రపంచంపై మనస్సు పెట్టుకోవటం అంటే నరకంలోకి వెళ్ళటం. బాబా వచ్చి ఈ నరకం నుండి రక్షిస్తారు. అయినా మళ్ళీ ముఖాన్ని ఆ నరకం వైపుకు ఎందుకు తిప్పుతున్నారు? మీ ఈ చదువు ఎంత సహజమైనది. ఇది ఋషులు, మునులు మొదలైన వారెవ్వరికీ తెలియదు.
దీనిని ఏ టీచర్ కానీ ఋషులు మునులు కానీ ఎవ్వరూ అర్థం చేయించలేరు. వీరు తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా. ఆ గురువులు శాస్త్రాలను వినిపిస్తారు, వారిని టీచర్ అని అనరు. మేము ఈ ప్రపంచ చరిత్ర గురించి వినిపిస్తాము అని వారు ఎవరు అనరు. బాబా మీకు శాస్త్రాల సారాన్ని అర్థం చేయిస్తారు. మళ్ళీ ఈ ప్రపంచ చరిత్ర గురించి కూడా తెలియచేస్తారు. మరి ఇప్పుడు ఈ టీచర్ మంచివారా లేక ఆ టీచర్ మంచివారా? ఆ టీచర్ ద్వారా మీరు ఎంత చదివినా ఎంత సంపాదించుకోగలరు? అది కూడా భాగ్యంలో ఉంటేనే సంపాదించగలరు. చదువుతూ చదువుతూ ఏదైనా యాక్సిడెంట్ అయిపోతే, అందులో చనిపోతే చదువంతా వ్యర్థమవుతుంది. ఇక్కడ మీరు ఈ చదువును ఎంత చదివినా అది వ్యర్థమవ్వదు. శ్రీమతంపై నడవకుండా ఏదైనా తప్పు పనులు చేస్తే లెక్క వెళ్లి బురదలో పడితే ఇప్పటి వరకు ఎంతైతే చదువుకున్నారో అది మాత్రం వ్యర్థమవ్వదు. ఈ చదువు 21 జన్మల కోసం. కానీ పడిపోతే కల్పాంతరాలు నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు వికారాల్లోకి వెళ్ళకండి అని బాబా అంటారు. తమ ముఖాన్ని నల్లగా చేసుకునేవారు చాలా మంది ఉంటారు. చీచీగా అయ్యి మళ్ళీ వచ్చి కూర్చుంటారు. అటువంటి వారికి ఈ జ్ఞానం ఎప్పుడూ అరగదు. అది అజీర్తి చేస్తుంది. ఏదైతే వింటారో దానిని అరిగించుకోలేరు. నోటితో ఎవరికీ ఏమీ చెప్పలేరు. భగవాను వాచా కామం మహాశత్రువు, దానిపై విజయాన్ని పొందాలి అని చెప్పలేరు. వారే విజయాన్ని పొందకపోతే మరి ఇతరులకు ఎలా చెప్పగలరు? లోపల మనస్సు తింటుంది కదా. దానిని అసూరి సాంప్రదాయము అని అంటారు. అమృతాన్ని తాగుతూ తాగుతూ విషాన్ని తీసుకుంటారు. 100% నల్లగా అయిపోతారు. ఎముకలన్నీ విరిగిపోతాయి. మాటలైన మీ సంఘటన చాలా బాగుండాలి. లక్ష్యమైతే మీ ముందుంది. ఈ లక్ష్మీనారాయణల రాజ్యంలో ఒకే దేవీ దేవతా ధర్మం ఉండేదని మీకు తెలుసు. ఒకే రాజ్యం, ఒకే భాష, 100% పవిత్రత, శాంతి, సుఖము ఉండేవి. ఆ ఒక్క రాజ్యాన్నే బాబా ఇప్పుడు స్థాపన చేస్తున్నారు. ఇదే మీ లక్ష్యం. 100% పవిత్రత, సుఖము, శాంతి, సంపత్తుల స్థాపన ఇప్పుడు జరుగుతుంది. వినాశనం తర్వాత శ్రీకృష్ణుడు వస్తున్నాడని మీరు చూపిస్తారు. చాలా స్పష్టంగా ఈ విషయాన్ని వ్రాయాలి. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఒక్కటే ఉంటుంది. ఒకే భాష, పవిత్రత, సుఖము, శాంతి మళ్లీ స్థాపించబడుతున్నాయి. ప్రభుత్వం కోరుకుంటుంది కదా. స్వర్గం సత్యత్రేతాయుగాలలోనే ఉంటుంది. కానీ ఇప్పుడు మనుష్యులు స్వయాన్ని నరకవాసులుగా భావించటం లేదు. ద్వాపర కలియుగాలలో అందరూ నరకవాసులేనని మీరు వ్రాయచ్చు. ఇప్పుడు మీరు సంగమయుగ వాసులుగా ఉన్నారు.
ఇంతకు ముందు మీరు కూడా కలియుగి నరకవాసులుగా ఉండేవారు. ఇప్పుడు మీరు స్వర్గవాసులుగా అవుతున్నారు. మీరు శ్రీమతంపై భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ ధైర్యము, ఆ సంఘటన మీలో ఉండాలి. మీరు విహరించటానికి వెళ్ళినప్పుడు ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని మీతో పాటు తీసుకొని వెళ్ళాలి. ఇది చాలా బాగుంది. ఇందులో ఆది సనాతన దేవీ దేవత ధర్మం, సుఖశాంతుల రాజ్యం, త్రిమూర్తి అయిన శివ్ బాబా శ్రీమతంపై స్థాపన అవుతుందని మీరు వ్రాయచ్చు. ఇలా పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద పెద్ద చిత్రాలుండాలి. చిన్న పిల్లలు చిన్న చిత్రాలను ఇష్టపడతారు. అరే, చిత్రాలు ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది. ఈ లక్ష్మీనారాయణల చిత్రం చాలా బాగుంది. సద్గురువైన త్రిమూర్తి శివుడు అని వ్రాయాలి. త్రిమూర్తి అన్న పదాన్ని వ్రాయకపోతే పరమాత్మ నిరాకారుడు కదా, మరి తాను టీచర్ ఎలా అవుతాడు అని భావిస్తారు. వారిలో జ్ఞానం లేదు కదా. ఈ లక్ష్మీనారాయణల చిత్రాన్ని టిన్ షీటుపై తయారు చేసి ప్రతి చోట పెట్టాలి. ఇది ఇప్పుడు స్థాపన అవుతుంది. బ్రహ్మ ద్వారా ఏకధర్మ స్థాపనను చేసేందుకు ఇప్పుడు బాబా వచ్చారు. వారు మిగిలిన ధర్మాలన్నింటినీ వినాశనం చేయిస్తారు అని పిల్లలకు ఎల్లప్పుడూ నశ ఉండాలి. చిన్న చిన్న విషయాలలో మనస్సులు కలవకపోతే వెంటనే విడిపోతారు. ఇది జరుగుతూనే ఉంటుంది. కొందరు ఒకవైపు, కొందరు ఇంకొక వైపుకు వెళ్ళిపోతారు. ఆ తర్వాత మెజారిటీని పరిగణనలోకి తీసుకుంటారు. ఇందులో అలజడ చెందవలసిన అవసరమే లేదు. మా మాటను వినలేదు అని పిల్లలు అలుగుతారు. అరే, ఇందులో అలిగే విషయమేముంది? బాబా అందరినీ రంజింప చేస్తారు. మాయ అందరి మధ్యలో అలజడ తెస్తుంది. అందరూ తండ్రి నుండి దూరమయ్యారు. దూరం అవ్వటమే కాదు, అసలు తండ్రి గురించే వారికి తెలియదు. ఏ తండ్రైతే స్వర్గ రాజ్యాన్నిచ్చారో వారి గురించి ఏ మాత్రం తెలియదు. నేనొచ్చి మీకు ఉపకారం చేస్తాను, కానీ మీరు మళ్ళీ నాకు అపకారం చేస్తారు అని బాబా అంటారు. భారతదేశపు పరిస్థితి ఎలా తయారయ్యిందో చూడండి. నశ ఉన్నవారు మీలో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. ఇది నారాయణి నశ. మేము సీతారాములుగా అవుతాము అని అనకూడదు. నరుడు నుండి నారాయణుడిగా అవ్వటమే మీ లక్ష్యం. కానీ మీరు సీతారాములుగా అవ్వటంలోనే సంతృప్తి చెందుతారు. ధైర్యాన్ని ఉంచాలి కదా. పాత ప్రపంచంపై ఏ మాత్రము మనస్సు పెట్టుకోకూడదు. ఎవరిపైనైనా మనస్సు పెట్టుకుంటే మరణిస్తారు. జన్మ జన్మాంతరాల నష్టం ఏర్పడుతుంది. బాబా నుండి స్వర్గ సుఖాలు లభిస్తాయి. మరి మనం నరకంలో ఎందుకు పడాలి? మీరు స్వర్గంలో ఉన్నప్పుడు ఇంకా ఏ ధర్మం లేదు అని బాబా అంటారు. ఇప్పుడు డ్రామా అనుసారంగా మీ ధర్మం లేదు. ఎవరు తమను తాము దేవతా ధర్మం వారిగా భావించరు.
మనుష్యులై ఉండి కూడా తమ ధర్మం గురించి తమకే తెలియకపోతే వారిని ఏమనాలి? హిందూ అన్న ధర్మం ఎక్కడుంది? దాన్ని ఎవరు స్థాపించారో కూడా ఎవ్వరికీ తెలియదు. పిల్లలైన మీకు ఎంతగా అర్థం చేయించటం జరుగుతుంది. మహాకాలుడునైన నేను ఇప్పుడు అందరినీ తిరిగి తీసుకువెళ్లేందుకు వచ్చాను. ఎవరైతే బాగా చదువుతారో వారు విశ్వానికి యజమానులుగా అవుతారు. ఇప్పుడు ఇక ఇంటికి పదండి. ఈ ప్రపంచం నివాసయోగ్యంగా లేదు. అసూరి మొత్తం పైన నడిచి దీనిని చాలా దుర్గంధంగా చేసేశారు. బాబా ఈ విధంగా అంటారు కదా, విశ్వానికి అధిపతులుగా ఉన్న భారతవాసులైన మీరు ఇప్పుడు ఎన్ని ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. మరి మీకు సిగ్గనిపించటం లేదా? బాగా అర్థం చేసుకునేవారు మీలో కూడా కొందరు ఉన్నారు. నెంబర్ వారీగా అయితే ఉన్నారు కదా. చాలా మంది పిల్లలు నిద్రలో ఉంటారు. వారికి అంత సంతోషం అనుభవం అవ్వదు. బాబా మనకు మళ్ళీ రాజధాని ఇస్తున్నారు. ఈ సాధువులు మొదలైన వారిని కూడా నేనే ఉద్ధరిస్తాను అని బాబా అంటారు. వారు స్వయానికి కానీ ఇతరులకు కానీ ముక్తిని ఇవ్వలేరు. సత్యమైన గురువు ఆ ఒక్క సద్గురువే. వారు సంగమ యుగంలో వచ్చి అందరి సద్గతిని చేస్తారు. కల్పపు సంగమ యుగంలో ఎప్పుడైతే మొత్తం ప్రపంచమంతటిని పావనంగా తయారు చెయ్యాలో అప్పుడు నేను వస్తాను అని బాబా అంటారు. బాబా సర్వశక్తివంతుడని మనుష్యులు భావిస్తారు. వారు ఏమైనా చెయ్యగలరు అని వారంటారు. పతితులైన మనల్ని పావనంగా చెయ్యండి అని మీరు పిలుస్తారు. కావున నేనొచ్చి కేవలం పావనంగా చేస్తాను. నేనింకేం చేస్తాను? రిద్ధి సిద్ధుల కలవారు చాలా మంది ఉన్నారు. నరకాన్ని స్వర్గంగా చెయ్యటమే నా పని. అది ప్రతి 5000 సంవత్సరాల తర్వాత తయారవుతుంది. ఈ విషయాలు మీకే తెలుసు. దేవీ దేవత ధర్మమే ఆది సనాతనమైనది. మిగిలినవన్నీ దాని వెనకాల వచ్చినవే. అరవింద్ ఘోష్ ఇప్పుడే వచ్చారు. వచ్చి 78 సంవత్సరాలయ్యింది. అతని ఆశ్రమాలు ఇప్పుడు ఎన్ని తయారయ్యాయో చూడండి. అక్కడ నిర్వికారులుగా తయారయ్యే విషయమేమీ లేదు. గృహస్థంలో ఉంటూ ఎవరూ పవిత్రంగా ఉండలేరు అని వారు భావిస్తారు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కేవలం ఈ ఒక్క జన్మ పవిత్రంగా ఉండండి అని బాబా అంటారు. మీరు జన్మ జన్మాంతరాలుగా పతితులుగా ఉన్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసేందుకు వచ్చాను. కావున ఈ అంతిమ జన్మలో పావనంగా అవ్వండి. సత్యత్రేతాయుగాలలో వికారాలేవి ఉండవు. ఈ లక్ష్మీనారాయణల చిత్రం మరియు మెట్ల వరుస చిత్రం చాలా బాగుంది. సత్యుగంలో ఒకే ధర్మం, ఒకే రాజు ఉండేవారని ఇందులో వ్రాసి ఉంది. వీటిని అర్థం చేయించేందుకు చాలా యుక్తి కావాలి. వృద్ధ మాతలకు కూడా నేర్పించి ప్రదర్శనలో అర్థం చేయించే విధంగా వారిని తయారు చెయ్యాలి. ఈ చిత్రాన్ని ఎవరికైనా చూపించి ఒకప్పుడు వీరి రాజ్యం ఉంది కదా,
ఇప్పుడు అది లేదు అని చెప్పండి. ఇప్పుడిక మీరు నన్ను స్మృతి చేసినట్లయితే నేను మిమ్మల్ని పావనంగా తయారు చేసి పావన ప్రపంచంలోకి తీసుకువెళతాను అని బాబా చెప్తున్నారు. ఇప్పుడు పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది. ఇది ఎంత సహజమైనది. వృద్ధ మాతలు కూర్చొని ప్రదర్శినిని అర్థం చేయించినట్లయితే పేరు ప్రసిద్ధమవుతుంది. కృష్ణుడి చిత్రంలో కూడా చాలా బాగా వ్రాసి ఉంది. ఇక్కడ వ్రాసి ఉన్నది తప్పకుండా చదవండి అని వారికి చెప్పండి. దీనిని చదవటం ద్వారా మీకు నారాయణీ నశ మరియు విశ్వానికి అధిపతులుగా అయ్యే నశ కలుగుతుంది. నేను మిమ్మల్ని ఈ విధంగా లక్ష్మీనారాయణలాగా తయారు చేస్తాను. కావున మీరు కూడా ఇతరులపై దయార్థ హృదయులుగా అవ్వాలి. ఎప్పుడైతే ఇతరుల కళ్యాణం చేస్తారో అప్పుడే స్వ కళ్యాణం కూడా చేస్తారు. వృద్ధ మాతలకు బాగా నేర్పించి వారిని ఎంత చురుకుగా తయారు చెయ్యాలంటే ప్రదర్శిని చెప్పేందుకు 8-10 మంది వృద్ధ మాతలను పంపించండి అని బాబా అంటే వారు వెంటనే వచ్చేయాలి. ఎవరు చేస్తారో వారే పొందుతారు. ముందు లక్ష్యాన్ని చూస్తేనే ఎంతో సంతోషం కలుగుతుంది. మనం ఈ శరీరాన్ని వదిలి విశ్వానికి అధిపతులుగా అవుతాము. ఎంతగా స్మృతిలో ఉంటామో అంతగా పాపాలు తొలగిపోతాయి. ఈ కవరుపై ఒకే ధర్మం, ఒకే రాజ్యం, ఒకే భాష అని వ్రాసి ఉంది. ఇది ఇక త్వరలో స్థాపన అవుతుంది. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలవి ఆత్మిక తల్లి తండ్రులకు ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కోసం ముఖ్య సారం. మొదటి పాయింట్, పరస్పరంలో లేక బాబాతో ఎప్పుడూ అలగకూడదు. బాబా రంజింప చేసేందుకు వచ్చారు, కావున ఎప్పుడూ చింతించకూడదు. బాబాను ఎప్పుడూ ఎదిరించకూడదు. రెండో పాయింట్, పాత ప్రపంచం పైన, పాత దేహం పైన మనస్సు పెట్టుకోకూడదు. సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు మరియు సత్యమైన సద్గురువుతో సదా సత్యంగా ఉండాలి. సదా ఒక్కరి శ్రీమతం పైన నడుస్తూ దేహి అభిమానులుగా అవ్వాలి. వరదానం, తమ తపస్వి స్వరూపం ద్వారా సర్వులకు ప్రాప్తుల అనుభూతిని కలిగించే మాస్టర్ విధాత భవ. ఏ విధంగా సూర్యుడు విశ్వానికి ప్రకాశాన్ని మరియు అనేక వినాశీ ప్రాప్తుల అనుభూతిని కలిగిస్తారో అలా తపస్వి ఆత్మలైన మీరు మీ తపస్వి స్వరూపం ద్వారా సర్వులకు ప్రాప్తి రూపీ కిరణాల అనుభూతిని కలిగించండి. దీనికోసం మొదట జమా ఖాతాను పెంచుకోండి. ఆపై జమా చేసుకున్న ఖజానాలను మాస్టర్ విధాతలుగా ఇస్తూ ఉండండి. తపస్వి మూర్తి అన్న దానికి అర్థం తపస్సు ద్వారా శాంతి శక్తి కిరణాలు నలువైపులా వ్యాపించటం అనుభవం అవ్వాలి.
స్లోగన్ స్వయం నిర్మాణ చిత్తులుగా ఈ సర్వులకు గౌరవాన్నిస్తూ ముందుకు వెళ్ళటమే సత్యమైన పరోపకారం. అవ్యక్త ప్రేరణ పాయింట్. ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలింపచేసి యోగాన్ని జ్వాలా స్వరూపంగా తయారు చెయ్యండి. ఇప్పుడు మంచిది మంచిది అని అంటారు, కానీ మంచిగా అవ్వాలి అన్న ప్రేరణ లభించటం లేదు. దానికి ఒకే సాధనం సంఘటిత రూపంలో జ్వాలా రూపంగా అవ్వండి. ఒక్కొక్కరు చైతన్య లైట్ హౌస్ గా అవ్వండి. మీరు సేవాదారులు, స్నేహిలు, ఒకే బలం ఒకే విశ్వాసం ఉన్నవారు. ఇదంతా బాగానే ఉంది, కానీ మాస్టర్ సర్వశక్తివాన్ స్థితి స్టేజ్ పైకొచ్చేయాలి. అప్పుడు అందరూ మీ ముందు దీపపు పురుగుల్లా చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఓం శాంతి.